ఆలగడ్డ నూతన డీఎస్పీగా ప్రమోద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలగడ్డ సబ్ డివిజన్ చెందిన పోలీసు సీఐలు, ఎస్ఐలు డీఎస్పీ ప్రమోద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా గంజాయి అరికట్టేందుకు తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరాలు, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించిన శాంతి భద్రతలకు మరియు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని, సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా కృషి చేస్తారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. నా పేరు ప్రమోద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2022 బ్యాచ్. ఈ రోజు 22 జనవరి 2025 రోజున ఎస్డిపిఓ ఆలగడ్డగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన గవర్నమెంట్కి మరియు గౌరవనీయులైన డీజీపీ సార్ శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కొత్త డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నేను ఈ ఆలగడ్డ రిలేటెడ్ మేజర్గా నా ఫోకస్ వచ్చేసి బేసిక్ పోలీసింగ్ మీద ఉండటం జరుగుతుంది. అలాగే శాంతి భద్రతలు రిలేటెడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ప్రాపర్ యాక్షన్స్ విల్ బి టేకెన్. అండ్ అలాగే దేర్ విల్ బి జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ విచ్ ఎఫెక్ట్స్ కామన్ మ్యాన్ we will take proper and prompt action. Thank you. Recently, cyber crimes related చాలా విషయాలు జరుగుతున్నాయి మన దగ్గర ఆల్ ఓవర్ ఏపీ. విక్టిమ్స్ ఆర్ నాట్ జస్ట్ ఇల్లిటరేట్స్, లిటరేట్స్ కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది డబ్బులు మోసపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఈజీ మనీ కోసం ఎప్పుడు ఆశపడద్దు. ఎవ్వరూ మనకి రూపాయి ఉచితంగా ఇవ్వరు. ₹1 పెడితే 10 రూపాయలు వస్తాయి, ఈ క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదో గిఫ్ట్ వస్తుంది, ఇలాంటి లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ప్రెస్ చేయొద్దు. ఎనీ ఫేస్బుక్ లింక్స్ కానీ లేకపోతే ఎనీ అన్నోన్ లింక్స్ ఎవ్వరు కూడా ప్రెస్ చేయొద్దు. ఇన్ కేస్ ప్రెస్ చేసినట్లయితే పొరపాటున వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీరు వెంటనే చేసినట్లయితే, ఏదైతే మీరు డబ్బులు పోగొట్టుకున్న ప్రాసెస్ వాళ్ళకి చెప్తే ఒక సైబర్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయ్యి ఎక్కడైతే పోగొట్టుకున్నారో దట్ కన్సర్న్ పిఎస్కి వాళ్ళు రిట్రైవ్ చేసి పంపిస్తారు. దాని తర్వాత చేయాల్సిన యాక్షన్ మేము చేస్తాం. కానీ ప్రజలు ఒక్కసారి జరిగిన తర్వాత వెంటనే 1930 గనక కాల్ చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ క్రైమ్ చేసిన వ్యక్తికి డబ్బులు వచ్చినాయి అని అనుకుందాం. డబ్బులు వచ్చిన తర్వాత వెంటనే ఆ అకౌంట్లో డబ్బులు ఉంచుతాడా? ఉంచడు. మీరు గనక ముందే 1930 కాల్ చేసి చెప్తే ఆ అకౌంట్స్ని వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ద్వారా తిరిగి మీ డబ్బులు వచ్చేటట్టు మీకు మేము చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది పోలీస్కి. ఇన్ కేస్ మీరు ఈ రేపు చెప్దాంలే, తిరిగి డబ్బులు వెనక్కి వస్తాయిలే అనే ఆలోచనలు మీరు పెట్టుకుంటే ఆ డబ్బులు రావడం మనకి చాలా కష్టం. సో ప్రజలకి మేము విన్నవించుకునేది ఏంటంటే, ఎనీ క్రైమ్, నాట్ జస్ట్ సైబర్ క్రైమ్, ఏ క్రైమ్ జరిగినా వెంటనే పోలీసులు గనక మీరు సహకరించినట్లయితే, వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చినట్లయితే మేము కూడా యాక్షన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్ అంటారు. ఆ ప్రాపర్ టైంలో మీరు గనక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా యాక్షన్ కూడా ప్రాంప్ట్ గా క్లియర్ గా తీసుకుంటే వీ కెన్ రిట్రైవ్ ఇట్ బ్యాక్. నాట్ జస్ట్ సైబర్ క్రైమ్, ఎనీ గొడవలు రిలేటెడ్ కూడా మీరు గనక ముందే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే దాన్ని తొందరగా సాల్వ్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఏ గొడవ గ్రూపులతో స్టార్ట్ అవ్వదు. ప్రతి గొడవ 2 మనుషులతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది గ్రూప్ అవుతుంది. 2 మనుషులతో ఉన్న గొడవప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రజలకి మా సైడ్ నుంచి యాజ్ ఎ పోలీస్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడ ఏం జరిగినా వెంటనే మా దృష్టిలోకి తీసుకొచ్చినట్టయితే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్.